కాకపోతే బిఫోర్ స్లైడ్స్ కూడా ఒకసారి స్క్రోల్ చేసి చూద్దాము. ఇది జనరల్గా మన కంపెనీ యొక్క బేసిక్ ఇన్ఫర్మేషన్. మన వెస్టేజ్ కంపెనీ ఇండియాలో ఎన్నో ర్యాంకింగ్లో ఉంది, అలానే గ్లోబల్ వైడ్గా ఎన్నో ర్యాంకింగ్లో ఉంది. ఇండియాలో టాప్ 1 ప్లేస్ ఉంది, అలానే ప్రపంచవ్యాప్తంగా 38 ఉంది. మన వెస్టేజ్ కంపెనీలో ఉన్న మెయిన్ కేటగిరీ ప్రోడక్ట్స్ హెల్త్ కేర్, పర్సనల్ కేర్, ఓరల్ కేర్, కన్జ్యూమబుల్స్, అగ్రి ప్రోడక్ట్స్. అలానే మన కంపెనీ యొక్క మెయిన్ స్లోగన్ ఏంటంటే వాల్యూ ఫర్ హెల్త్. ప్రతి ఒక్కరికి ఆరోగ్యం ఉండాలి, ఆరోగ్యం ఉంటే ఆదాయం ఆటోమేటిక్గా వస్తుందని. ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలంటే మన వెస్టేజ్ కంపెనీ ప్రోడక్ట్స్ వాడుకుంటే ఆరోగ్యం డెఫినెట్లీ వస్తుంది. అది వాడుకున్న వాళ్ళకి డెఫినెట్లీ ఆ రిజల్ట్ అనేది మనం చూస్తున్నాం ప్రతి ఒక్కరం కూడా. అలానే మన వెస్టేజ్ కంపెనీలో ప్రోడక్ట్స్ వాడుకునే వాళ్ళందరూ కూడా దీన్ని కన్జ్యూమర్ ఎంపవర్మెంట్ ఆపర్చునిటీగా కూడా మార్చుకోవచ్చు. ఎందుకంటే ఒక కస్టమర్ బయటికి వెళ్ళి రిటర్న్స్ తీసుకునే అవకాశం లేదు వేరే ఎక్కడ మనం ప్రోడక్ట్స్ తీసుకున్నా కూడా. కానీ ఒక కస్టమర్గానే మనం మన వెస్టేజ్ కంపెనీలోకి వచ్చి కంపెనీ టర్న్ ఓవర్లో కూడా ఇన్కమ్ తీసుకునే అవకాశం ఉంది, మన లైఫ్ చేంజ్ చేసుకునే అవకాశం ఉంది. అది ఏ విధంగా అసలు ప్రోడక్ట్స్ గురించి కంప్లీట్గా తెలుసుకుందాం. ఇవన్నీ మన వెస్టేజ్ కంపెనీ సర్టిఫికేట్స్ అండ్ అవార్డ్స్ అండి. ప్రోడక్ట్స్ వాడుకోవచ్చా వాడుకోకూడదని డౌట్ ఉన్న వాళ్ళకి. ఇవన్నీ న్యూస్ పేపర్ల యాడ్స్. మన వెస్టేజ్ కంపెనీకి బయట ట్రేజ్ ఎలా ఉంది, దీన్ని చేసుకోవడం వల్ల లైఫ్ ఎలా ఉంటుంది అని. అలానే మనకి హెల్త్ ప్రాబ్లమ్స్ రావడానికి రీజన్స్ ఏంది, వచ్చినాక మనం ఏం చేస్తున్నాం, కానీ మెడిసిన్స్ వాడడం వల్ల సైడ్ ఎఫెక్ట్ వస్తుంది. సైడ్ ఎఫెక్ట్ రాకుండా మనం ఎలా ప్రాబ్లమ్స్ తగ్గించుకోవాలంటే ఈరోజు మన వెస్టేజ్ కంపెనీ అన్నీ కూడా ఆర్గానిక్ ప్రోడక్ట్స్ కాబట్టి అందులోనూ ప్రతి ఒక్కటి న్యూట్రిషన్ ప్రోటీను ఏ డెఫిషియన్సీకి దానికి మనకు సప్లిమెంట్స్ రూపంలో ఉన్నాయి కాబట్టి అవి వాడుకొని మందులు లేకుండానే మన ప్రాబ్లమ్స్ తగ్గించుకోవచ్చు. మన బాడీలో హెల్తీ సెల్స్ ఏ విధంగా ఉన్నాయి, అవి ఎందుకోసం డ్యామేజ్ అవుతున్నాయి, మనం తీసుకోవాల్సిన ఫుడ్ ఏంటి, కానీ మనం ఇప్పుడు ఏం తీసుకుంటున్నాం, తీసుకోకూడదు ఎక్కువగా తీసుకోవడం వల్ల ఈరోజు మనకు ప్రాబ్లమ్స్ ఎక్కువ అవుతున్నాయి. అలానే ఏ దేశం వాళ్ళు సగటున ఎంత కెమికల్ తీసుకుంటున్నారు. మన ఇండియాలో జనరల్గా చాలా కెమికల్ ఎక్కువ పర్సెంటేజ్ ఉంది. దాన్ని మనం తగ్గించుకోవాలంటే ఏం చేయాలి అనే దాని గురించి. అలానే ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అని డాక్టర్లు సజెస్ట్ చేస్తున్నారు. ఎందుకంటే ఏదైనా ప్రాబ్లం వచ్చిన తర్వాత ఇబ్బంది పడేదానికంటే ప్రాబ్లం రాకుండా మనం ముందుగా మనం ఆహారపు అలవాట్లను ఎలా చేంజ్ చేసుకోవాలి, అలానే ఒకప్పుడు జీవనశైలి ఎలా ఉండేది, ఇప్పుడు మన జీవనశైలి ఎలా ఉంది, ఒకప్పుడుతో పోల్చుకుంటే ఇప్పుడు హెల్త్ ప్రాబ్లమ్స్ ఎక్కువయ్యాయా తక్కువయ్యాయా అనే దాని గురించి. అది ఒకప్పుడు మన పెద్దవాళ్ళు ఆరోగ్యంగా ఉండేవాళ్ళంటే ఎందుకోసం ఆరోగ్యంగా ఉన్నారు, వాళ్ళు జనరల్గా సహజంగా మెడిసిన్ తెలియదు అప్పట్లో, సహజంగా దొరికే. ఇప్పుడు ఇక్కడ చూస్తే మనం వేప, నోని ఫ్రూటు, తులసి, కలబంద, ఫ్లాక్ సీడ్స్, అలోవెరా ఇవన్నీ జనరల్గా ఉన్నాయి. అవన్నీ మన పెద్దవాళ్ళు అప్పుడు సహజంగా ఆహారంలో భాగంగా ఉండడం వల్ల వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లమ్స్ రాలేదు అప్పుడు. కానీ ఇప్పుడు మనం అవి తీసుకోవట్లేదు కాబట్టి కాలక్రమేణా అవి అంటేనే తెలియకుండా ఉంది ప్రజెంట్ జనరేషను. కానీ అవి డైరెక్ట్గా మనం తీసుకోలేం కాబట్టి సప్లిమెంట్స్ రూపంలో మన కంపెనీ అందిస్తుంది. వాటిని తీసుకోవడం వల్ల మనకి ప్రాబ్లమ్స్ లేకుండా మన బాడీలో ఉన్న టోటల్ ప్రాబ్లమ్స్ని కంప్లీట్గా మెడిసిన్ లేకుండా తగ్గించుకునే అవకాశం ఉంటుంది. బయట మెడిసిన్ వాడడం వల్ల ఈ రోజుల్లో సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయి. ఇప్పుడు పెయిన్ కిల్లర్స్ వాడడం వల్ల కానీ, లేకపోతే షుగర్కి వాడడం వల్ల గ్యాస్ ట్రబుల్ రావడం కానీ, ఏదైనా చిన్న ప్రాబ్లం స్టార్ట్ అయిందంటే దాని నుంచి ఇంకా స్ప్రెడ్ అవ్వడం కానీ అలా జరుగుతున్నాయి బయట మెడిసిన్ వాడడం వల్ల. కానీ మన సప్లిమెంట్స్ వాడడం వల్ల ఒక ప్రాబ్లంకి వాడితే ఇంకొక ప్రాబ్లం తెలియకుండానే ఆటోమేటిక్గా తగ్గుతుంది. అంటే మనది ఒక ప్రాబ్లం కానీ మన సప్లిమెంట్ వాడితే అది కూడా మెడిసిన్ కాదు, మన ఫుడ్లో భాగంగానే. ఇలాంటివి డైరెక్ట్గా తీసుకోలేం కాబట్టి ఈరోజు సప్లిమెంట్స్ రూపంలో మన కంపెనీ అందిస్తుంది. ఒక ప్రాబ్లం కానీ వాడితే మనకు తెలియకుండానే ఆటోమేటిక్గా ఇంకొక ప్రాబ్లం కూడా తగ్గిస్తుంది. అంటే బయట వాటికి సైడ్ ఎఫెక్ట్స్ వస్తే మన ప్రోడక్ట్లు వాడుకోవడం వల్ల మనకు సైడ్ బెనిఫిట్స్ వస్తున్నాయి. మనది సిఎన్టీ అంటే జనరల్గా ఏంటంటే సెల్యులార్ నరిష్మెంట్ టెక్నాలజీ, అంటే కణ పోషణ విధానం. జనరల్గా మనకు ప్రాబ్లమ్స్ ఎందుకు వస్తాయి, మన బాడీలో ఏదైనా డెఫిషియన్సీ వచ్చినప్పుడు విటమిన్ డెఫిషియన్సీ కానీ, ప్రోటీన్ డెఫిషియన్సీ కానీ, కొల్లాజన్ డెఫిషియన్సీ కానీ, అది ఏ విధంగా అయినా కూడా అందరూ ఆరోగ్యంగా ఉండాలంటే అన్ని అవయవాలు సరిగ్గా పనిచేస్తే ఆరోగ్యంగా ఉంటాం. పని చేయనప్పుడే మనకు ప్రాబ్లమ్స్ వస్తాయి కాబట్టి ఆ అవయవాల పనితీరును మెరుగుపరిచి మన బాడీలో ఉన్న ప్రాబ్లమ్ని తగ్గించి మనకు అది క్లియర్ చేస్తుంది మన సప్లిమెంట్లు వాడడం వల్ల. దాన్నే కణపోషణ విధానం అంటాము. ఈ విధంగా మన దాంట్లో ఏమేమి హెల్త్ సప్లిమెంట్స్ ఉన్నాయి అని ఇక్కడ చూస్తే మెయిన్గా ఇమ్యూనిటీ బూస్ట్, మన బాడీలో ఉన్న ఇమ్యూనిటీని పెంచుకోవడానికి ప్రోడక్ట్స్ ఉన్నాయి. ఇప్పుడు కరోనా లాంటి సిచ్యుయేషన్లో మన ఇమ్యూనిటీ ఎలా డ్యామేజ్ అయింది, ఇమ్యూనిటీ కోసం చాలా రకాలుగా ప్రయత్నాలు చేసినాం. అది ఎగ్స్ రూపంలో తెలుసుకోవడం కానీ, ఫుడ్ రూపంలో కానీ, కషాయం కానీ, ఇంకా చాలా ఎవరికి తోచినంతలో వాళ్ళు ఫైనాన్షియల్గా బర్డన్ అయినా కూడా నాకు కరోనా రాకూడదని చాలా చాలా జాగ్రత్తగా ఉన్నాం.
అలా మన ఇమ్యూనిటీ మనం పెంచుకోవాలి. ఇప్పుడు మెయిన్‌గా ఇప్పుడు మనకి ఉండేది వర్షాకాలం. సీజనల్ ఫీవర్స్, కోల్డ్, కాఫ్ కామన్‌గా పిల్లల నుంచి పెద్దల వరకు ప్రతి ఒక్కరికి ఎఫెక్ట్ చేస్తున్నాయి. అలా ఇమ్యూనిటీని మన బాడీలో సహజంగా పెంచుకోవాలంటే ఈరోజు మన సప్లిమెంట్స్‌ని మనం వాడుకోవడం వల్ల సహజంగా ఇమ్యూనిటీని పెంచుకోవచ్చు. అలానే నెక్స్ట్ కార్డియో కేర్. గుండెకి సంబంధించి ఏదైనా ప్రాబ్లమ్ వచ్చినా రాకపోయినా మనది మెడిసిన్ కాదు కాబట్టి ఏదైనా ప్రాబ్లమ్ రాకముందుగా అయినా కూడా మనకి డౌట్‌గా అనిపించినా కూడా ప్రికాషన్‌గా మనం వాడుకోవచ్చు. గుండెకి సంబంధించి వాడుకోవడానికి ఉన్నాయి. అలానే ప్రైమ్ కేటగిరీకి సంబంధించి కూడా మనకి క్రిల్ ఆయిల్ అని ఇంకా సీ బక్తార్ను ఇలా కొన్ని ఉన్నాయి మనకి సప్లిమెంట్స్ అనేవి. అవి కూడా చాలా మంచి రిజల్ట్స్ వస్తాయి. చాలా విధాలా మనం వాడుకోవచ్చు. అలానే షుగర్‌కి సంబంధించి కూడా సప్లిమెంట్స్ ఉన్నాయి. ఈరోజు బయట మెడిసిన్ వాడడం వల్ల స్టార్టింగ్ స్టేజ్‌లో షుగర్ ఉన్నప్పుడు మనం మెడిసిన్ స్టార్ట్ చేస్తే ఇప్పుడు ఒక 40 ఇయర్స్ వచ్చేసరికి మనకు షుగర్ అటాక్ అయింది. 40 ఇయర్స్ నుంచి మనకు 70 ఇయర్స్ వచ్చేసరికి 40 ఇయర్స్ ఉన్నప్పుడు మనకి 170, 160 షుగర్ ఉంటే అది ఏజ్ పెరిగే కొద్దీ ఇన్సులిన్ స్టేజ్‌కి వెళ్తుంది. మన ఏజ్ పెరిగే కొద్దీ మన ఒంట్లో షుగర్ కూడా పెరుగుతుంది మెడిసిన్ వాడుతున్నప్పటికీ కూడా. కానీ అలా కాకుండా మన వెస్టేజ్‌లో మనం సప్లిమెంట్స్ వాడుకోవడం వల్ల వాటితో పాటుగా ఇన్సులిన్ స్టేజ్‌లో ఉండే షుగర్‌ని కూడా మనం నార్మల్‌గా కంట్రోల్‌లోకి తెచ్చుకొని బయట మెడిసిన్ కంప్లీట్‌గా స్టాప్ చేసే అవకాశం కూడా ఉంటుంది మన వెస్టేజ్‌లో వాడడం వల్ల. అలానే వెయిట్ లాస్‌కున్నాయి, వెయిట్ గెయిన్‌కున్నాయి. మన దాంట్లో కూడా ఈరోజు హెర్బల్ లైఫ్‌లో దీనికి ఒక కిట్ బేస్ మాదిరిగా ఉంటుంది బయట. మనకి అయి అవసరం ఉన్నా లేకపోయినా ఒక 10,000 పెట్టి నెల మనం తీసుకుంటున్నాం. ఎందుకంటే మనకు అయి అవసరం అనుకున్నాం కాబట్టి. అలా మన దాంట్లో కూడా మనం వెయిట్ లాస్ అవ్వాలన్నా, గెయిన్ అవ్వాలన్నా రీజనబుల్ కాస్ట్ తోటి మనకి వెస్లిమ్ టీ ఉంటుంది, వెస్లిమ్ షేక్ ఉంటుంది, వెస్లిమ్ క్యాప్సిల్స్ ఉంటాయి. ఈ విధంగా మనం వాడుకుంటే ప్రతి ఒక్కటి ఉంటుంది. ఇంకా డీటాక్స్ అండ్ రెవెన్యూషన్ ఫైబర్కి సంబంధించి ఉంటుంది, గ్యానోడెర్మా ఉంటుంది, ఫుడ్ ప్యాచెస్ మెయిన్గా మన బాడీలో ఉన్న ఇన్ఫెక్షన్ని మనకి క్లియర్ చేయాలంటే ఫుడ్ ప్యాచెస్ వాడడం వల్ల అరికాళ్ళల్లో మనం ప్యాచెస్ వేయడం వల్ల మన బాడీలో ఇన్ఫెక్షన్ ఎక్కడున్నా కూడా లాగేస్తుంది. అవి చాలా ఎక్సలెంట్ రిజల్ట్స్ ఇస్తాయి. కాస్ట్ని చూసుకోకుండా మనం వాడుకుంటే మంచి రిజల్ట్ వస్తుంది. ఈ రోజుల్లో మనం హాస్పిటల్కి వెళ్తే వేలకు వేలకు ఖర్చు అవుతున్నాయి. ఫుడ్ ప్యాచెస్ అయితే 1400 అవుతుంది. మనకు హెల్త్ ప్రాబ్లం తగ్గుతుంది కదా. ఆ విధంగా మనం ప్రతి ఒక్కటి వాడుకోవడానికి ఐకి సంబంధించి ఐ సపోర్ట్ ఇలా ప్రతి ఒక్క ప్రోడక్ట్ ఉంది. ఉమెన్స్ హెల్త్కి సంబంధించి మెయిన్గా లేడీస్లో చెప్పుకోలేని ప్రాబ్లమ్స్ చాలా ఉంటాయి. దాంట్లో మెయిన్గా శతావరి అనే మనకి ఉమెన్స్ హెల్త్కి సంబంధించి ఒక ప్రోడక్ట్ ఉంటుంది. ఆ శతావరి మనం వాడుకోవడం వల్ల లేడీస్లో ఉన్న 100 రకాల ప్రాబ్లమ్స్ అసలు ప్రాబ్లం ఉన్నా లేకపోయినా ఇయర్లీ వన్స్ ప్రతి ఒక్క లేడీ వాడాల్సిన ప్రోడక్ట్ మన శతావరి. అది వాడుకోవడం వల్ల చాలా మంచి రిజల్ట్ ఉంటుంది. ఐరన్, ఫోలిక్ ఈ రోజుల్లో బ్లడ్ డెఫిషియన్సీ వల్ల చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. కానీ బయట నుంచి బ్లడ్ ఎక్కించుకోవడం కానీ, ఇంజెక్షన్ రూపంలో తీసుకోవడం కానీ, అది ట్యాబ్లెట్ల రూపంలో కానీ ఏదో ఒక రూపంలో మనకి డాక్టర్లు డెఫిషియన్సీ వచ్చినప్పుడు ఇస్తారు. కానీ ఈరోజు మన వెస్టేజ్ సప్లిమెంట్స్లో మనకున్న ఐరన్, ఫోలిక్ని వాడడం వల్ల కాస్ట్ పరంగా కూడా చాలా రీజనబుల్. మనది 240 ఏమో ఉంటుంది. 60 క్యాప్సిల్స్ ఉంటాయి. డైలీ 1 or 2 తీసుకున్నా సరిపోతుంది. ఒక బాటిల్ వాడుకుంటే కనుక మ్యాక్సిమం బ్లడ్ రికవరీ అయ్యే అవకాశం ఉంటుంది. మరీ తక్కువ ఉందంటే 2వ బాటిల్ అవసరం ఉంటుంది. అంతకు మించి అవసరం లేదు మనకి. ఈ విధంగా ప్రతి ఒక్క ప్రోడక్ట్ లేడీస్ వాడుకోవడానికి కానీ ప్రతి ఒక్కటి మనకి ఉన్నాయి. జాయింట్స్ అండ్ బోన్స్ హెల్త్ మన దాంట్లో కాల్షియం ఉంటుంది. మెయిన్గా లేడీస్కి కాల్షియం డెఫిషియన్సీ ఉంటుంది. ఒకసారి కన్సీవ్ అయ్యి డెలివరీ అయిన తర్వాత పిల్లలకి ఫీడింగ్ ఇచ్చిన తర్వాత ప్రతి ఒక్క లేడీలో కాల్షియం డెఫిషియన్సీ ఉంటుంది. అది కంపల్సరీ తెలుసు. ఎందుకంటే మనకి డెలివరీ టైంలో బ్లడ్ లాస్ అయి ఉంటాం, ఇంకా పిల్లలకి ఫీడింగ్ ఇచ్చుంటాం కాబట్టి చాలా ప్రాబ్లం ఉంటుంది చాలా మందిలో. ఉన్నా లేకపోయినా డైలీ ఒక కాల్షియం వాడుకోవడం వల్ల కూడా చాలా మంచిది. 45 ఇయర్స్ అబవ్ వాళ్ళైతే కంపల్సరీ ఒకటి వాడుకుంటే మంచిది. ఇంకా కాల్షియం ప్రాబ్లం ఉన్న వాళ్ళైతే రోజుకి 2 కూడా వాడుకోవచ్చు, ఉదయం సాయంత్రం. ఇంకా మోకాలు నొప్పులున్నా, నడువుల నొప్పులున్నా జనరల్గా సహజంగా కొలాజన్ అనేది ఉంటుంది మన దాంట్లో. బయట నుంచి డాక్టర్లు పెయిన్ కిల్లర్లు అవి వాడడం వల్ల ఆ రోజు వరకే మనకు ప్రాబ్లం తగ్గుతుంది. మోకాలు నొప్పి కానీ, నడువుల నొప్పి కానీ పర్మనెంట్ రిజల్ట్ రావట్లే. కానీ ఈరోజు మన వెస్టేజ్లో ఉన్న జాయింట్స్ హెల్త్, బోన్స్ హెల్త్కి సంబంధించి ఒక కాల్షియం, కొలాజన్, నూనె ఈ 3 వాడుకోవడం వల్ల మనకి కొలాజన్ అనేది జనరల్గా ఫామ్ అయ్యి కార్టిలేజ్ అనే గుజ్జును ఫామ్ చేసి మనకి కంప్లీట్గా మన ప్రాబ్లం తగ్గిస్తుంది. చాలామంది సర్జరీల దాకా కూడా వెళ్తున్నారు పెయిన్ తట్టుకోలేక. అలా సర్జరీస్ లేకుండా, ఫైనాన్షియల్గా బర్డన్ లేకుండా మన ఇంట్లోనే మనం ఉండి ఆడతా పాడతా మన సప్లిమెంట్స్ వాడుకొని మన ప్రాబ్లం తగ్గించుకునే అవకాశం ఉంటుంది. ఒక బాడీ కండిషన్ బట్టి ఒక 3 to 6 months మ్యాక్సిమం 6 monthsలో మంచి రిజల్ట్ వస్తుంది. ఆపకుండా కంటిన్యూస్గా వాడితే ఈ విధంగా ప్రాబ్లమ్స్ తగ్గించుకోవడానికి ఉన్నాయి.
ఇంకా ఆయుషాంతి ప్రోడక్ట్స్, రెస్పోకేర్, లివర్ హెల్త్, కిడ్నీ హెల్త్, టాక్సిక్లీన్, ఇలా ప్రతి ఒక్క దానికి మన దాంట్లో ప్రోడక్ట్స్ ఉన్నాయి. సైనస్ ప్రాబ్లం మెయిన్గా ఈ రోజుల్లో సైనస్ ప్రాబ్లం వర్షాకాలంలో చాలామందికి ఇబ్బంది పెడుతుంటుంది. నిద్ర లేయలేక, నిద్ర లేచినప్పటి నుంచి తుమ్ములు రావడం, దానివల్ల లేట్గా నిద్ర లేయడం, ఉదయాన్నే లేచి ఇబ్బంది పడలేక గాలి పీల్చుకోవడానికి ఇబ్బంది పడతా చాలామంది